అంటే వరుసగా మనం చూసినట్లయితే మీ సినిమాలన్నీ కూడా వచ్చాయి అని అంటే ప్రేక్షకులందరూ మినిమం ఇచ్చేస్తాడు శ్రీ విష్ణు అనేది ఉంటుంది. సో ఈ సినిమా మాకు టీజర్లోనే అర్థమైంది, మినిమం కాదు అంతకు మించి ఇచ్చారు అని. సో ఎలా అనిపిస్తుందండి ఈ స్టోరీ వచ్చినప్పుడు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా యాక్సెప్ట్ చేశారు? ఇది వెరీ ఇమీడియట్ కొత్తగా అనిపించింది. క్యారెక్టరైజేషన్ డ్రివెన్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైం 2 క్యారెక్టర్ల మీద ఎక్కువ నడుస్తున్నాను స్టోరీ అంతా. నాది అమ్మాయి క్యారెక్టర్. ఆ క్యారెక్టరైజేషన్తో స్లోగా వెళ్తున్న సినిమా వన్స్ ఫ్యామిలీ డ్రామాలో షిఫ్ట్ అయిన విధానం, అక్కడి నుంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా కింద తయారవటం, ఆ ప్లాటే చాలా బాగా నచ్చింది. దాన్ని ఇంకా స్లోగా ఎంటర్టైన్మెంట్ వైజ్ రైటింగ్కి వచ్చేసరికి చాలా ప్యాక్డ్గా తయారైంది. ఒక టౌన్, మీడియం టౌన్లో జరిగే ఒక ఇద్దరు లెక్చరర్స్ మధ్య లవ్ స్టోరీ. సింపుల్ ఉంటుంది సినిమా. ఎక్కువ అంటే ఇప్పుడు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా రిలీఫ్ ఇవ్వాలి, వచ్చిన వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి అనే దీన్ని దృష్టిలో పెట్టుకునే చేసిన అదే పెట్టుకుని చేసిన సినిమా. సింపుల్, అందరికీ అర్థమవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇది చెప్పాలనుకున్నా. దీనికి విచిత్రమైన ఈ న్యూమరాలజీలు, ఆస్ట్రాలజీలు ఫాలో అయ్యే ఒక క్యారెక్టర్. అంటే ఎందుకు ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అంత మీకు ఫన్నీగా అనిపించింది? అంటే ఇప్పటి వరకు మీరు చేయలేదనా, లేకపోతే ఇందులో ఫన్ జనరేట్ చేయొచ్చు అనిపించింది? చేయలేదు. అండ్ దాని మీద మనం ఫన్ ఏం చేయలేదండి సినిమాలో కూడా. బట్ దాన్ని వాడుకునే విధానాన్ని ఆడియన్స్కి నవ్వొచ్చేలాగా డిజైన్ చేసింది. ఇప్పుడు బాగా జాతకాలు నమ్మేవాళ్ళు, అస్సలు జాతకం నమ్మని వాళ్ళు కలిసారు అనుకోండి, అది ఎలా ఉంటుంది అనేది ఫ్రెష్. సో స్టోరీ కూడా, లవ్ స్టోరీ కూడా అలాగే ఉంటుంది. సో అది ఖచ్చితంగా మేము కథ విన్నప్పుడు ఎలా అయితే భలే ఉంది అనే ఫీల్ వచ్చిందో, అది రేపు చూసినప్పుడు కూడా ఆడియన్స్ మాకు టీజర్లోనే అర్థమైంది, అరే భలే ఉంది, న్యూ థింగ్ పట్టుకొచ్చారు మళ్ళీ శ్రీ విష్ణు గారు అని. అంటే ఇక్కడ సెటప్ కూడా వాస్తు ప్రకారం సెట్ చేశారు ఏమన్నా? నేనేమన్నా అటు తిరిగి కూర్చోవడం, ఇటు తిరిగి కూర్చోవడం ఏమన్నా ఉన్నాయి చెప్పండి, లేదా ముందే ప్రిపేర్ చేసి పెట్టారు ఇలా? లేదండి, ఈస్ట్ వైపు కూర్చున్నారు మీరు, మేము వెస్ట్ కూర్చున్నాం. అది పెట్టారు కాబట్టి తెలిసిన. ఓకే. సో అంటే మీరు పర్సనల్గా నమ్ముతారా అండి ఇలాంటివి? లేదండి, అంటే బేసిక్గా అందరూ ఫాలో అయ్యే ఉంటాయి కదా, అటువంటి తప్ప ప్రత్యేకంగా ఇంట్లోంచి కాలు బయట పెట్టేటప్పుడు ఒక ముహూర్తం, అక్కడి నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఒక ముహూర్తం, అలాంటివి ఏం చేయదు? ఓకే. అండ్ సో జారిక్ గారు మీరు చెప్పండి, అంటే మీ ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి థర్డ్ మూవీలో కంప్లీట్ వేరియేషన్ మీ క్యారెక్టరైజేషన్లో. సో అంటే ఎలా అనిపించింది ఇలాంటివి చెప్పినప్పుడు? అంటే మీకు ఇన్బిల్ట్గా ఉండేదా కొంచెం, అంటే డిఫరెంట్గా ట్రై చేయాలి అనేటువంటి? డెఫినెట్లీ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నాకు అదే ఒక మోటో ఉంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని. అండ్ ఈ క్యారెక్టర్ నాకు నరేట్ చేయనప్పుడు లైక్ నాకు చాలా నచ్చింది, బికాస్ దిస్ ఇస్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. స్టోరీ వైజ్ కూడా, క్యారెక్టర్ కెమిస్ట్రీ కూడా, లైక్ importance wise also, this is one of the films where the female character is also as important as the male character.